చేసావురా? సంజయ్ 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 ఎక్కడన్నా కనపడ్డా? కనపడలేదు. సంజయ్ ఎటు వెళ్ళాడు? నాకేం తెలుసు? సంజయ్ ఎక్కడ ఉన్నావు? కలపాలంట బాబాయ్. వెళ్తావేంటి? ఆ కృష్ణదాస్ గారిని మోసం చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటావు? సంజయ్ మనం అలా మోసం చేయకపోతే మన ఫ్యామిలీ అంతా రోడ్డు మీదకి వచ్చేసేది తెలుసా? నీ అయ్యా మరి నాకు ఫ్యామిలీ లేదా? నన్ను బొక్కలేద్దాం అనుకున్నావు? ఏం మాట్లాడుతున్నావు సంజయ్? ఏం మాట్లాడుతున్నావు సంజయ్? అరే ట్యూబ్లైట్ టీవీ ఆన్ చేయి. ఆ? హలో 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 కూర్చోండి కూర్చోండి అందరు కూర్చోండి. పంప తీసి హాలీవుడ్ హీరో అయిపోయాడు. ఏయ్, ఈడు సంజయ్ కాదు కృష్ణదాస్. కొంప ముడిగిందిరా ఇది సంజయ్ కదా? కావాలా? 10,000 కోట్లు రా, 10,000 కోట్లు రా రే. వారం నుండి నన్ను కొంపలో పెట్టుకొని నేను సంజయ్ గారు కాదన్న విషయం నీకు అర్థం కాలేదా? బావని ఎరిపాపం చేశాడు. అసలు క్యాసెట్ అంతా ఎక్కడ ఫ్లిప్ అయిందిరా బాబు అని మీరు ఆలోచిస్తున్నారా? $10,000 కోట్లు రా. దాంట్లో ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా తెలుసా నీకు? ఫుట్పాత్ నా కొడక. ఫుట్పాత్ లో వెళ్లే వాళ్ళందరినీ తీసుకుని వచ్చి హోటల్లో పెడితే ఇలాగే ఉంటుంది. వాడి ఖచ్చితంగా నేను కావాలి. నన్ను పట్టుకోవడానికి లీడ్ కావాలి. ఆ లీడ్ మీరే అవ్వాలి. వాడి ఇంటికి వెళ్ళి అక్కడక్కడే తచ్చాడండి. వాడికి దొరికే వరకు తచ్చాడండి. వాడికి దొరికిన తర్వాత మిమ్మల్ని టార్చర్ పెట్టో మీకు డబ్బులు ఆఫర్ చేసో ఏదో ఒకటి చేసి ఖచ్చితంగా నన్ను మీ దగ్గరికి రప్పించుకుంటాడు. వచ్చిన తర్వాత ఆడి ఇంట్లో ఇంజన్ పెట్టేస్తా. ఆడికి టైం వచ్చింది. ఫుట్పాత్ నా కొడుకునా? ఫుట్పాత్ నా కొడుకునా? ఫుట్పాత్ అయితే తక్కువ నీకు? వీడు డ్రగ్స్ లాంటివి తీసుకుంటాడు. ఎత్తుకో. కొట్టు వాడు మొబైల్. మేము మిడిల్ క్లాస్ వాళ్ళం. ఎంతసేపు మేము సంపాదించే 10,000, 20,000, 30,000 రూపాయల్లో ఎలా బ్రతకాలని ఆలోచిస్తాం కానీ వీడిని ముంచేయాలి, వాడిని దోచేసుకోవాలని ఎప్పుడు మాకు ఉండదు. కానీ అదే మిడిల్ క్లాస్ వాడు తిరిగి దెబ్బ కొడితే ఎట్లుంటుందో నీకు చూపిద్దాం అనుకున్నా. నన్ను మోసం చేసినందుకు కాదు, క్యాన్సర్ లేని ప్రపంచాన్ని చూద్దాం అనుకున్న ఆ ప్రొఫెసర్ గారి కళతో పాటు వారిని అతని కూతుర్ని మీరు చంపేశారు చూడు. అప్పుడు డిసైడ్ అయ్యా ఈ మిడిల్ క్లాస్ వాడు తమ్కి ఎట్లుంటుందో నీకు చూపిద్దామని. ఏమండి, జానకమ్మ కనబట్టలేదు. జానకమ్మ కనపట్లేదా? రే ఏం చేసావురా? రే అమ్మనేం చేసావురా? అమ్మా చిన్నప్పటి నుంచి అమ్మ లేకుండానే పెరిగా. ఫస్ట్ టైం మిమ్మల్ని చూసినప్పుడు మా అమ్మ కూడా మీలాగే ఉంటుందేమో అని ఇంట్లో అందరిని మోసం చేసినా కూడా మీతో మాత్రం నేను ఎప్పుడు నిజమే చెప్పా. జాగ్రత్త కృష్ణ అమ్మ ఎప్పటికీ మోసం చేయదు. అమ్మా వాళ్ళందరూ అంతే, నన్ను నమ్ము. మా ఆయన చనిపోయిన తర్వాత వాడు మారుతాడు అనుకున్నాను, కానీ మా ఆయన ఫోటో తీసి పడాడు ఫోటో పెట్టాడు. అప్పుడేమో చంపేదా అనుకున్నా. కృష్ణదాస్, నేను
నీకే అమ్మని. ఈ జంతువులతో నన్ను వదులుకు, నీతో తీసుకెళ్ళిపో. అమ్మా నా దగ్గర ఉండాలని తీసుకెళ్ళా, డబ్బు మీకు తక్కకూడదని తీసుకొచ్చా. అవునరా, నా ఫ్రెండ్స్ ఇద్దరిని తలా 50 కోట్లు ఇచ్చి కొనేద్దాం అనుకున్నావా? వాళ్ళు నా అమ్మా నాన్న. అమ్మా నాన్నను కొనే అంత డబ్బు ఉందా నీ దగ్గర? నీకు ఈ సిలబస్ మొత్తంలో ఇంకొక క్యారెక్టర్ మిస్ అవ్వట్లే? డాలిని ఏం చేసినావురా? హలో సంజయ్, ఐ కాంట్ వెయిట్ టు సీ యూ. ఇంకా ఎన్ని రోజులు? ఐ కెన్ అండర్స్టాండ్. ఇంకా 4 డేసే కదా. యా, జస్ట్ 4 days. సీ యూ ఇన్ కరేబియా. ఐ లవ్ యూ. లవ్ యూ టు. ఎంజాయ్ ఎవ్రీథింగ్ వెన్ యూ క్యాన్. ఇట్స్ ఓవర్ మై ఫ్రెండ్. గుర్తుపెట్టుకో, ఫేస్ ఒక్కటే సేమ్, బ్రెయిన్ కాదు. అండ్ కొంచెం టైం కావాలి. ఆల్ ఐ హ్యావ్ ఇస్ దాట్. కథ ఇంకా అవ్వలేదురా. ఫుట్పాత్ నా కొడక. ఒక్కసారి ఫుట్పాత్ అన్నందుకే తంతే ఫుట్బాల్ లాగా వచ్చి బొక్కలో పడ్డావు. ఇంకోసారి ఫుట్పాత్ అన్నావు అనుకో, ఇదే బొక్కలో. హలో, యా బేబీ. హలో, డోంట్ టచ్ మై. ఏమండి? అమ్మని అమ్మ, స్మూత్ అప్పుడే టర్న్ పడినా. మా బావతో మాట్లాడాలి. ఏంటి బావా, ఎనకంచి గట్టిగా పట్టుకున్నారా? క్యాన్సర్ రీసెర్చ్ కోసం 10,000 కోట్లు స్పాన్సర్ చేసిన డి ట్రస్ట్ అధినేత మిస్టర్ ధనంజయ్ గారు. జైల్లో ఉంటారు కదా, బయట ఏం చేస్తున్నావు? ఎవడబ్బ సొమ్మని డొనేట్ చేశారు? మిస్టర్ ధనంజయ్ గారు కేబినెట్ కోటాలో సెంట్రల్ హెల్త్ మినిస్టర్ గా అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు బిజినెస్ మ్యాన్ గానే పరిచయం ఉన్న ధనంజయ్ గారు ఇక రాబోయే రోజుల్లో యాజ్ అ హెల్త్ మినిస్టర్ గా పబ్లిక్ కి సర్వీస్ వన్డేలో మినిస్టర్లరా? ఇప్పుడు దాకా నీ అన్నగా ఇవి కూడా మనసులో పెట్టుకోతా. ఫ్యూచర్ లో నీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా తనను గుర్తు చేసుకో. స్టార్ హోటల్ రా, 300 కోట్లు అవుతాయి. ఓకే, ఊరికే ఏమొద్దులే. మేము 4 రాళ్ళు వెనకేసుకొచ్చాం. ఎంతరా ఇది? 100 ఉంటుంది అనుకో. మిగతా 200 కోట్లు ఎవడిస్తారా? అసలు నువ్వు మినిస్టర్ లా బిహేవ్ చేస్తున్నావు అసలు. ఓకే ఓకే. మేడం, కొత్త బాస్ ఎవరు మేడం? నాకు తెలీదు, సైలెంట్ గా ఉండు. సంజయ్, ఆద్య, ఆనంద్, అంజలి, ఆకాష్. పుట్టేటుడు అబ్బాయినే అప్పుడే డిసైడ్ అయ్యావా? అట్లా లేకపోతే
ఆనంది. ఎప్పుడు నువ్వు చెప్పినట్టే వినాలా ఆ? డిసైడ్ అయి పెడదాంలే, టైం ఉంది కదా. ఏంటి హలో, డిసైడ్? ఆల్రెడీ లగేజ్ ఇచ్చినావు కదా. ఎవరు? హలో టోపల్ క్యాంకర్ అంటే మీనింగ్ తెలియదేమో నీకు. ఫుట్పాత్ నా కొడక. ఏ బయటికి ఎలా వచ్చావు? యు ఆర్ రియలీ బ్యాడ్ ఎట్ కాన్వర్సేషన్స్ రా వెయిటర్. స్కోప్ లో మైండ్ అంటే మైండ్ ని కంట్రోల్ చేసే డ్రగ్. ఫ్రీ విల్ ని దోచుకుంటుంది. అంటే నేను కష్టపడి నా పప్పెట్లాగా ఆడించుకున్నాను చూడు, జస్ట్ లైక్ దాట్. ఇప్పుడు కష్టపడాల్సిన అవసరం లేదు. కేవలం నేను పనాజీలో తయారు చేసిన ఒక టాబ్లెట్ అది ఇస్తే చాలు, చెప్పిన మాట వింటారు గొర్రెల్లాగా. చెట్టు చేమ, నీరు, నిప్పు, గాలి ఇవి మనందరికీ సంబంధించినవి. మనం బయట ఉండాల్సిన వాళ్ళం. మనల్ని బలవంతంగా ఇక్కడ బంధించారు. మిమ్మల్ని ఇక్కడ నుండి బయటికి తీసుకెళ్ళడానికి వచ్చిన రాజుని నేను. నా ఒక్కడి మాట మాత్రమే వినాల్సిన బానిసలు మీరు. అడ్డొస్తే ఈ జైలు గోడైనా సరే, ఆ కాకి బట్టలు వేసుకున్నోడైనా సరే, తుఫాన్ వచ్చినా సరే చీల్చుకుంటూ బయటికి వెళ్ళాల్సిందే. లెట్స్ గో. I'm coming for you. Get ready. Mwah. ఇప్పుడేం చేద్దాం? This is the beginning of the end.